నటి హేమ ఈరోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుని కలిసి ఒక లేఖ ఇచ్చారు. అందులో తనని మా సభ్యత్వం నుండి తొలగించడం అన్యాయమని చెప్పారు. షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా తన వివరణ కోరకుండా సభ్యత్వం నుండి ఎలా తొలగిస్తారని అడిగారు. మళ్లీ తన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని కోరారు. తెలుగు నటి హేమ ఇంకా వార్తల్లో ఉన్నారు. బెంగళూరు శివార్లలో జరిగిన రేవ్ పార్టీలో హేమ ఉండడం, మాదక ద్రవ్యాలు తీసుకుంది అనే కారణంపై ఆ మధ్య బెంగళూరు పోలీసులు నటి హేమను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హేమ బెయిల్ పై బయటకు వచ్చిన విషయం కూడా తెలిసిందే. బెంగళూరు పోలీసులు హేమను అరెస్ట్ చేసిన తరువాత ఆమెపై వచ్చిన ఆరోపణలు చూసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ హేమని తమ సభ్యత్వం నుండి తొలగించారు. అయితే ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఒక సంచలన లేఖ రాసి మా అధ్యక్షుడు మంచు విష్ణుకి హేమ స్వయంగా అందజేశారు. ఇందులో తనని మా సభ్యత్వం నుండి తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. తనకి ఎటువంటి షోకాజ్ నోటీసు జారీ చేయకుండా, తన వివరణ అడగకుండా తనని సభ్యత్వం నుండి తొలగించడం అన్యాయమన్నారు హేమ. ఈ లేఖతో పాటు తన టెస్ట్ రిపోర్ట్ ను కూడా మంచు విష్ణుకు హేమ అందజేశారు. తాను పాల్గొన్న రేవ్ పార్టీ ఉదంతంలో తనపై దుష్ప్రచారం జరిగిందని ఈ లేఖలో హేమ పేర్కొన్నారు. తన వాదనలు వినకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏకపక్షంగా వ్యవహరించిన తీరుపై బాధ కలిగిందని ఆమె తెలిపారు. రీసెంట్ గా డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నట్టుగా, అందులో తనకు నెగిటివ్ వచ్చినట్లు ఈ లేఖలో హేమ పేర్కొంది. త్వరలోనే పోలీసులు జరిపిన పరీక్షల వివరాలు బయటకు వస్తాయని కూడా ఇందులో హేమ పేర్కొన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒత్తిడితో తన మా సభ్యత్వం తొలగించారని హేమ చెప్పారు. మా బైలాస్ ప్రకారం తనకి ముందుగా షోకాజ్ నోటీసు జారీ చేయాలని, కానీ అటువంటిది జరగలేదని చెప్పింది హేమ. అందులో తన వివరణ తీసుకోలేదన్నారు. షోకాజ్ నోటీసుకి ఇచ్చిన వివరణ సరైనది కానప్పుడు ఏదైనా యాక్షన్ తీసుకోవాలని, కానీ షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా తనని తీసేయడం తప్పని హేమ చెప్పారు. అందుకని మళ్లీ తన సభ్యత్వాన్ని మాలో కొనసాగించాలని చెప్పింది హేమ. ఎందుకంటే తనకి మా సపోర్ట్ కావాలని చెప్పారు. హేమ లేఖను తీసుకున్న మంచు విష్ణు ఈ లేఖని అడ్వైజరీ కమిటీకి పంపిస్తామని, ఆ తర్వాత మా కమిటీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని హేమకు మంచు విష్ణు హామీ ఇచ్చినట్టు తెలిసింది.